హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వీడియో. మీకు ఒక 32 ఇంచెస్ బెస్ట్ స్మార్ట్ టీవీ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. బిలీవ్ మీ, ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. దెన్ ఓన్లీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ అండర్ 15,000 మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, మనం కొన్నదే. ఇదే కాదు, చాలా 32 ఇంచెస్ టీవీస్ మనం లైక్ ఎల్జీ, సామ్సంగ్ వండర్ షేర్ అండ్ దాంతోపాటు మన థామ్సన్ టీవీ రీసెంట్లీ లాంచ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేసాం. ఆ తర్వాతకి నేను రివ్యూ చేస్తున్నాను. మీరు 100% అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎటువంటి ప్రమోషనల్ వీడియో కానే కాదు. ఈ టీసీఎల్ గాళ్ళు మనకి పెద్ద బొక్కతో సమానం. సో జస్ట్ మీకు ఇండికేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. కొన్నిసార్లు పోడే ముందు ఏంటంటే ఆ వర్డ్ చెప్పకపోతే మీరు ప్రమోషనల్ వీడియో అనుకుంటారు. అందుకనే బ్రాండ్ని తిడుతుంటాను. నేను తిట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు కదా ప్రమోషనల్ వీడియో అయితే, అందుకని. సో ఫస్ట్లీ ఈరోజు మన దగ్గర ఉంది వచ్చేసి టీసీఎల్ నుంచి V5C ఫుల్ హెచ్డి 32 ఇంచెస్ QLED టీవీ అనమాట. ఇన్ని మనకి వీళ్ళు చాలా తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ దీని ప్రైస్ అనేది 14,990 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తోటి చాలా తక్కువకే వస్తుంది. బట్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 15,000 రూపాయలు. 15,000 రూపాయలకి ఈ TCL 32 ఇంచెస్ V5C అనే మోడల్ తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్ చూడడానికి మనకి ఇలా అయితే ఉంటుందో. బాక్స్లో వచ్చేసి మనకి ఆడియో కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, స్టాండ్స్ ఉంటాయి, యూజర్ మాన్యువల్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు, అండ్ పవర్ కార్డ్ ఉంటుంది, అండ్ ఫైనల్లీ టీవీ ఇదే. చూడండి, ఫస్ట్లీ నేను ఇప్పటివరకు చాలా 32 ఇంచెస్ టీవీ టెస్ట్ చేశాను. దో ఇట్స్ ఎల్జీ, సామ్సంగ్ ఆర్ థామ్సన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంత స్టైలిష్ స్మార్ట్ టీవీ అయితే నేను చూడలేదు. చాలా అంటే చాలా పాలిష్డ్గా ఉంటుంది అనమాట మీకు ఇది. సో మీకు ఈ బెజల్స్ కానీ సైడ్ ప్రొఫైల్ మీరు చూసినా సరే స్లిమ్గా ఉంటుంది. ఫ్రంట్ మీకు బెజల్స్ చాలా స్లిమ్గా ఉంటుంది. బాటమ్ ఈ చిన్ కానీ ఎవ్రీథింగ్ కూడా కొంచెం రిఫైన్డ్ అండ్ అంటే బెజల్స్ చిన్నగా ఉండడం వల్ల టీవీ 32 ఇంచెస్ అయినప్పటికీ వేరే 32 ఇంచెస్ పక్కన పెడితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది మనకి టీవీ చూడడానికి. అట్లా చాలా బెటర్గా తీసుకొచ్చారు డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి మెటల్ బిల్డ్తో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మాత్రం మనకి ప్లాస్టిక్ అయితే ఉంటుంది. టేబుల్ స్టాండ్ కూడా మనకి ప్లాస్టికే ప్రొవైడ్ చేశారు. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ తీసుకొచ్చారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ అవుట్పుట్ అయితే వీళ్ళు ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక వాల్ మౌంట్ మీరు కావాలనుకుంటే మాత్రం సర్వీస్ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాదు, దానికి వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. అండ్ ఇక ఆ తర్వాతకి రిమోట్ అనమాట. రిమోట్ విషయానికి వస్తే మాత్రం టీవీని చాలా స్లిమ్గా చిన్నగా ఇచ్చారు కానీ బట్ రిమోట్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు విత్ బటన్స్. యూజువల్గా 32 ఇంచెస్ తక్కువలో బడ్జెట్లు తీసుకునే వాళ్ళు మోస్ట్లీ వైఫై యూజ్ చేస్తారా చేయరనేది పక్కన పెడితే ఎక్కువ ఛాన్సెస్ మనకి డిష్ ఇట్లాంటివి వాడే ఉంటాయి కాబట్టి కొంచెం నంప్యాడ్తో కూడిన ఒక రిమోట్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు సింపుల్గా త్రూ టీవీ మీరు అంటే త్రూ రిమోట్ మీరు వాయిస్ కంట్రోల్ చేయొచ్చు. ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. సో అలా మీకు సింపుల్గా ఎనీ కమాండ్ మీరు ఓపెన్ యూట్యూబ్ అన్న, ఓపెన్ నెట్ఫ్లిక్స్ అన్న ఏమన్నా సరే ఆరామ్సే మీరు త్రూ వాయిస్ కమాండ్ మీరు సెర్చ్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ సెర్చ్ కూడా, అంటే యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసుకున్నా త్రూ వాయిస్ సెర్చ్ మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇక రిమైనింగ్ బటన్స్ అన్ని సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. అండ్ క్విక్ షార్ట్ కట్ బటన్స్ మనం చూస్తే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్ ఇచ్చారు. అండ్ TCL ఛానల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు వెబ్ బ్రౌజింగ్ చేయాలనుకుంటే మాత్రం వెబ్ బ్రౌజింగ్కి సంబంధించింది కూడా ఒకటైతే ఇచ్చారనమాట. మోస్ట్లీ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ రిమోట్ అయితే ఇచ్చారు. నాకు ఇన్ఫ్యాక్ట్ రిమోట్లో ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే లేవు. బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు. ఫర్ ద ప్రైస్ పెద్ద కంప్లైంట్ చేయాల్సిన థింగ్ అయితే నాకైతే అనిపించలేదు. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టిన మెయిన్ పిక్చర్ క్వాలిటీ దాని గురించి మాట్లాడాలంటే మాత్రం ఇది వచ్చేసి 32 ఇంచెస్ ఫుల్ హెచ్డి QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్లీ బ్రైట్నెస్ అనేది మీకు మోర్ దెన్ సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు బెడ్రూమ్లో యూజ్ చేస్తుంటే మాత్రం మోర్ దెన్ సఫిషియంట్. హాల్స్లో ఒకవేళ డైరెక్ట్ సన్లైట్ వస్తే మాత్రం మీకు కొంచెం బ్రైట్నెస్ తక్కువ అనిపించవచ్చు. వీళ్ళు 300 నిట్స్ అని చెప్తున్నారు. మా రియల్ టైం టెస్టింగ్లో దగ్గరగా అలానే వచ్చింది. కొంచెం ఒక 10 పాయింట్స్ అటుగా అయితే వచ్చింది, పర్లేదు. బట్ HDR వీడియోస్ చూసేటప్పుడు సమ్ టైమ్స్ లైక్ నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో HDR వీడియోస్ చూసేటప్పుడు సమ్ టైమ్స్ డల్గా అనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు గుర్తుపెట్టుకోండి, నార్మల్ స్టాండర్డ్ మోడ్లో పెట్టుకుంటే తక్కువ బ్రైట్నెస్ వస్తుంది, అరౌండ్ 220 నిట్స్. బట్ మీరు ఎప్పుడైతే వివిడ్ మోడ్లో పెట్టుకుంటారో అప్పుడు కొంచెం మీకు ఓవర్ పంచియర్ కలర్స్తో పాటు మీకు కాస్త బ్రైట్ అయితే చేస్తుంది అనమాట. సో బ్రైట్నెస్ ఎక్కువగా కావాలి మీరు హాల్స్లో పెట్టుకుంటే మాత్రం బెటర్ యూజ్ వివిడ్ మోడ్. లేదు మీరు నార్మల్గా బెడ్రూమ్లో యూజ్ చేస్తే స్టాండర్డ్ మోడ్ యూజ్ చేయండి. ఆ బ్రైట్నెస్ మోర్ దెన్ సఫిషియంట్, చాలా బెటర్గా ఉంటుంది. కళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది కలగకుండా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక కలర్స్ గ్రేడియంట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ కలర్లో డార్క్ కలర్ నుంచి లైట్ కలర్లు చేంజ్ అయ్యే మధ్యలో కొన్ని బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అన్ని కలర్ ప్యాలెట్లో మరీ నేను ప్రీమియం టీవీ లాగా చెప్పను కానీ బట్ చాలా వరకు కలర్ ప్యాలెట్ చాలా బెటర్గా ఉంది. కలర్ గ్రేడియంట్ అనేది మంచి కలర్స్ అయితే కనిపిస్తుంది. అండ్ చాలా పంచియర్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. స్కిన్ టోన్స్ వచ్చేసి మనకి కొంచెం ఎల్లోయిష్గా, అంటే ఐ మీన్ మరీ వామ్ లాగా అని నేను చెప్పను కానీ కొంచెం
లిటిల్ బిట్ వామ్ టింట్ లాగైతే అనిపిస్తుంది. కొంచెం చూడడానికైతే ఐ ప్లీజింగ్‌గా ఉంటుంది. మీరు క్రికెట్ చూడండి, లేకపోతే మీరు మూవీస్ చూడండి, లేకపోతే సీరియల్స్ చూడండి. ఎనీ టైమ్ స్కిన్ టోన్స్ కానీ, ఆ ఓవరాల్ కలర్స్ కానీ మనకు చూడడానికి ఆ క్యూఎల్ఈడీ ప్యానెల్ అనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట కలర్స్ విషయంలో. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీపర్ బ్లాక్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. బ్లాక్స్‌లో కూడా మేజర్ ఇష్యూ లేదు. ఇన్‌ఫాక్ట్ ఈ ప్రైస్ రేంజ్‌లో మంచి బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్క్రీన్ బ్లీడింగ్ ఏమైనా ఉందంటే మాత్రం స్క్రీన్ బ్లీడింగ్ అని చెప్పను గానీ, లిటిల్ బిట్ మీరు ఒకవేళ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్నా, లేకపోతే నార్మల్‌గా మీరు డార్క్ సీన్ అప్పుడు మీకు ఇష్యూ రాదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసామనుకోండి, యూట్యూబ్‌లో గ్రే వస్తుంది కదా! గ్రే కలర్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ప్యూర్ బ్లాక్ వచ్చినప్పుడు ప్యూర్ బ్లాక్‌గా చూపిస్తుంది. వైట్ ఉంటే వైట్, కలర్స్ ఉంటే కలర్స్ చూపిస్తుంది. బట్ ఓన్లీ గ్రే వచ్చినప్పుడు కొంచెం మీకు ఆ ప్యాలెట్ అనేది కొంచెం అంటే ఆ లైట్ లీక్ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. బట్ నార్మల్ సిట్యుయేషన్‌లో పెద్దగా కనిపించదు. మీరు ఇప్పుడు ఇక్కడ బీ రోల్ చూడండి, ఈ వీడియో చూడండి, మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? డార్క్ సీన్స్ నేను ప్లే చేస్తున్నాను కదా! పెద్దగా కనిపించదు. సో, అది సిట్యుయేషన్ టు సిట్యుయేషన్ వేరే అవుతుంది. బట్ నేను చెప్పడం నా బాధ్యత చెప్తున్నాను. అండ్ HDR10 సపోర్ట్‌తో వస్తుంది. HDR కంటెంట్ అయితే మీరు ఆరామ్‌సే ఎంజాయ్ చేయొచ్చు. బట్ HDR కంటెంట్‌లో నాకు కొంచెం బ్రైట్‌నెస్ అనేది అన్‌వాంటెడ్‌గా కొంచెం తగ్గుతుందేమో అని నాకు అనిపించింది. కొన్ని నెట్‌ఫ్లిక్స్‌లో మేము కంటెంట్ చూసేటప్పుడు. బట్ కొన్ని బ్రైట్ సీన్‌లు వచ్చినప్పుడు మాత్రం పర్లేదు. కొంచెం ఏవైతే మనకి వార్మ్ టింట్ ఉండి కొంచెం సినిమాటిక్ ఫిల్మ్ మేకర్ మోడ్‌లో తీస్తారు కదా! అట్లాంటివి తీసినప్పుడు కొంచెం మీకు డల్ ఫీలింగ్ కలుగుతుంది గానీ, అదర్‌వైజ్ మీకు బ్రైట్‌నెస్ పర్ఫెక్ట్ అయితే ఉంది. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక 10-20% షేడ్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. కలర్స్ షేడ్ అని అయితే మనం చూడొచ్చు. మరీ ఎక్కువ షేడ్ అయితే లేదు. 10-20% మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! మీరు రియల్ టైమ్ చూసినా సరే మీకు ఇంతే షేడ్ కనిపిస్తుంది. ఓవరాల్‌గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఒక 32 ఇంచెస్‌లో నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన అన్ని స్మార్ట్ టీవీల్లో కల్లా ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ మీకు ఈ టీవీలో దొరుకుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ మీరు ఎల్జీతో కంపేర్ చేసుకోండి, సామ్సంగ్‌తో కంపేర్ చేసుకోండి, థామ్సన్, రియల్‌మీ ఏ టీవీ అయినా సరే మనం చేసిన అన్ని టీవీస్‌తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ మీకు ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గూగుల్ టీవీ ఓఎస్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ 14 మీద బేస్ అయి ఉంటుందన్నమాట. యూజ్ చేసేటప్పుడు పెద్ద మేజర్ ల్యాగ్స్ ఏమి ఉండవు. అప్పుడు యూజువల్‌గా మనకి కామన్ కదా! లిటిల్ ల్యాగ్స్ అప్పుడప్పుడు కనిపిస్తాయి. బట్ రైట్ నౌ చూడొచ్చు మీకు చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. నాకెక్కడ యూఐలో పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. వీళ్ళు మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. నాకు యూసేజ్‌లో పెద్ద ప్రాబ్లమ్ అయితే నాకెప్పుడు కూడా అనిపించలేదు. టు బి ఫ్రాంక్ అది మేబీ అప్పుడప్పుడు ఏమన్నా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే లిటిల్ బిట్ మీకు ల్యాగ్ అవ్వచ్చు గానీ, అదర్‌వైజ్ మీకు పెద్ద యూఐలో ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 24 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. వాల్యూమ్ హైగా ఉంది. ట్రబుల్స్ చాలా బాగున్నాయి. బేస్ అనేది అసలు ఎక్స్‌పెక్ట్ చేయదు. బేస్ అనేది రాదు టీవీల్లో. బట్ ఇందులో కూడా లేదు ఉన్న వాస్తవం. వోకల్స్ మాత్రం చాలా క్లియర్‌గా ఉన్నాయి. మీరు సీరియల్స్ చూసినా, మూవీస్ చూసినా, లేకపోతే న్యూస్ చూసినా సరే వోకల్స్ క్లియర్‌గా ఉంటాయి. మీకు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మూవీస్‌కి ఖచ్చితంగా సౌండ్ బార్ ఉండాలి. ఇదైతే మీకు 80% ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వదు. బట్ నేను మాట్లాడుతుంటే ఏదైతే మీకు నా వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుందో, అట్లాంటి వాయిస్ మాత్రం ఇందులో మీకు క్లియర్‌గా అనిపిస్తుంది. పర్ఫెక్ట్‌గా ఒక వర్డ్ చెప్పాలంటే ఆడియో అనేది ఈ ప్రైస్‌కి జస్టిఫై చేసిందని చెప్పుకోవాలి 100%. అండ్ ఇక 1 ఇయర్ వారంటీతో వస్తుంది. అన్న మేము ఈ టీవీని తీసుకోవచ్చా అని అడిగితే మాత్రం 15,000 ఇప్పుడు రైట్ నౌ ఉంది. ఆఫర్స్‌లో ఎప్పుడు 12,000, 13,000కి వస్తూనే ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆఫర్ 15,000కి అంటే 15,000కి తీసుకోవచ్చు అంటే మాత్రం నేను మీకు 32 ఇంచెసే కావాలి. మేము ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టుకోము. మాది 15,000 బడ్జెట్ మంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటే యెస్, దిస్ విల్ బి ద బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 2025 ఇప్పటివరకు వచ్చిన వాటిలో. ఫ్యూచర్‌లో ఇంతకంటే బెస్ట్ ఏమన్నా తీసుకొస్తే అప్పుడు మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అండర్ 15,000. లేదు మీకు 2, 3,000 మీరు ఎక్స్ట్రా పెట్టుకోగలుగుతారు. పెద్ద టీవీ అయినా పర్లేదనుకుంటే మాత్రం ఆ బడ్జెట్‌లో మనకి 43 ఇంచ్ 4K టీవీస్ కూడా వస్తున్నాయి. లైక్ థామ్సన్ జియో టీవీ లాంటిది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక 3,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు బెటర్ జియో టీవీకి వెళ్తాను 43 ఇంచెస్ కూడా వస్తుందనుకుంటే మాత్రం మీరు దానికి వెళ్ళొచ్చు. బట్ మీకు 32 ఇంచెసే కావాలి, బెడ్రూమ్‌లో పెట్టుకుంటాం ఆ స్పేస్‌లో 32 ఇంచెసే పడుతుంది. ఫుల్ హెచ్‌డీ క్యూఎల్ఈడీ టీవీ ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అన్నిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ వీడియో ఎప్పటివరకు చూసారంటే మాత్రం ఎంతో కొంత యూస్‌ఫుల్ అయ్యిందనేది నేను అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే వీడియో ప్లీజ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ఇప్పుడు చేసుకోండి. ఫ్యూచర్‌లో ఇట్లాంటి వీడియోస్ మీకోసం చాలా తీసుకొస్తాను. అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినా ఏదైనా సరే ఏమి నచ్చిందో అది అట్లీస్ట్ కామెంట్స్‌లో నా కోసం రాయండి. అవి నేను ప్రతి కామెంట్ నా స్వతహాగా నేను చదివి మీకు రిప్లై ఇస్తున్నాను. ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తే. సో మీరు రాసిన ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను కాబట్టి నా గురించో, ఛానల్ గురించో లేకపోతే టీవీ గురించో ఒక కామెంట్ రాయండి. అండ్ వీలైతే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా ప్రేమ ఉంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.